సాగు చేస్తేనే భరోసా, జనవరి నుంచే పెట్టుబడి సాయం. సాగు చేయని వారికి గత ప్రభుత్వం 21,283 కోట్లు ఇచ్చింది. ఏడాది అయింది. సాగు చేసేటోళ్ళు, సాగు చేయనోళ్ళు ఎవరు? సాగు చేసినాక ఇస్తారా, మొదలుపెట్టినాక ఇస్తారా, పట్ట కోసినాక ఇస్తారా? ఏది మీ విధానము? రైతు భరోసాకు సంబంధించి జనవరి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పంటలు సాగు చేసే వారికే రైతు భరోసా అని అంటున్నారు. దున్నినాక ఇస్తారా? దున్నుతామని చెప్తే ఇస్తారా? వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకుంటారా? మేము ఈ భూమి ఉన్నది మాకు 10 ఎకరాలు, 10 ఎకరాలలో మేము పంట సాగు చేస్తామని అగ్రిమెంట్ రాస్తే ఇస్తారా? ఎందుకంటే పెట్టుబడి సాయం అనేటువంటిది జనాలకు వెళ్ళిపోయింది. మోడీ పైసలైనా లేకపోతే తర్వాత వచ్చినటువంటి రైతు బంధు పైసలైనా ఏవైనా సరే అవి పెట్టుబడి సాయం కింద వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. కాబట్టి వ్యవసాయదారులు తగ్గిపోతున్నారు, కాబట్టి రైతులు తగ్గిపోతున్నారు, వ్యవసాయం తగ్గిపోతుంది. భారతదేశంలో వ్యవసాయం తగ్గడం మంచిది కాదు. కాబట్టి పెట్టుబడి సాయం కింద కొంత ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుంది. చిన్న రూపాయి అయినా పెద్ద రూపాయి అయినా రైతులకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఆసరాగా నిలుస్తుంది అనేటువంటిది అది కావాల్సిందే. మీరు ఎన్ని పరిశ్రమలు పెట్టినా, అభివృద్ధి పేరుతో ఎన్ని మౌలిక వసతులు కల్పించినా వ్యవసాయం కుంటుపడిన రోజు భారతదేశము దివాలా తీస్తుంది. భారతదేశం దివాలా తీస్తుంది. వ్యవసాయం తగ్గిపోతే, వ్యవసాయం లేకపోతే భారతదేశం దివాలా తీయడం అనేటువంటిది ఖాయం. ఇవాళ భారతదేశానికి ఇవాళ పట్టణాలు పెరగడం అనేటువంటిది కూడా లాభదాయకం కాదు, అది అరిష్టం అనేటువంటి విషయాన్ని. గ్రామాలు పటిష్టం కావాలి, పట్టణాలు అంతే ఉండాలి. పట్టణాలు పెరగడము, నగరాలు పెరగడం అనేటువంటిది అభివృద్ధికి సూచిక అయితే ఆ అభివృద్ధి గాలిబుడగా అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. సార్ అదొకటి. రైతు భరోసా అనేటువంటిది జనవరి నుంచి పెట్టుబడి సాయం. పెట్టుబడి సాయం అంటే ఎట్లా మీరు పెట్టుబడిని లెక్కిస్తారు? ఇవాళ అతను 4 ఎకరాలు దున్నుతాడు, అక్కడ కుదరక 2 ఎకరాలే నాటు పెడతాడు అనుకుందాం, లేకపోతే 4 ఎకరాలు దున్ని పెట్టుకుంటాడు. దున్నిన దానికి ఇస్తారా, నాటు పెట్టిన దానికి ఇస్తారా, పంటలు వేసిన దానికి ఇస్తారా? పెట్టుబడి సాయం అంటే పంట వేయకముందే ఉండాలి. సాగు చేసేది ఎంత, సాగు చేయనిది ఎంత అనేటువంటి విషయాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఒక వ్యక్తికి 10 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాలు 6 ఎకరాల సాగు చేస్తాడు, మిగిలిన 4 ఎకరాలు పోరంబోకో గుట్టలో ఉంటాయి. దాంట్లో పశువులు మేపుకుంటారు, ఇంకేదో ఉంటాయి. వాటికి ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు? ఇస్తే ఎట్లా ఇస్తారు? ఏ లెక్కన చేస్తారు? ఏ పంటకు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి విషయం. ఏడాది అయిపోయింది రైతు భరోసా. మీరు మేనిఫెస్టోలో ఇచ్చారు కాబట్టి ప్రజలు అడుగుతున్నారు. అది మీ బాధ్యత. మీరు చెప్పకుండా ఇస్తే వేరు విషయము. కానీ మీరు ఇవాళ రైతు భరోసా ఇచ్చేటువంటి విషయంలో ఫెయిల్ అవుతారు. రైతు భరోసా అందరికి ఇస్తామని చెప్పి వాళ్ళ కొన్ని ఎకరాలు తక్కువ పెట్టి మళ్ళా పిఎం కిసాన్కి సంబంధించి విధి విధానాల ప్రకారం ఇస్తామని ముందు చెప్పారు వాళ్ళు. ప్రధానమంత్రి లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పిఎం కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు 2,000 రూపాయలు ఎంతో కొంత ఇస్తున్నారు కదా. ఆ ఇచ్చినటువంటి డబ్బు మోడీ పైసలు అయినటువంటి పేరు వచ్చింది కదా. వాళ్ళు ముందే చెప్పారు, మేము 20 ఎకరాలు ఉన్నా 30 ఎకరాలు ఉన్నా మేము ఇచ్చేటువంటి డబ్బులు ఇంతే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గుంట ఉన్నా 5 గుంటలు ఉన్నా ఎకరం ఉన్నా ఇంతే ఇస్తామనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. పథకం ప్రకటించే కంటే ముందే దాంట్లో షరతులు ఏమున్నాయి, విధానాలు ఏమున్నాయి, నిబంధనలు ఏమున్నటువంటి విషయం చెప్పారు. మీరు పథకం ప్రకటించి పైసలు ఇచ్చేటప్పటికి కొర్రీలు పెడుతున్నారు, లొసుగులు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు. ప్రజలు అది అర్థం చేసుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఊరికే రావడం లేదు, ప్రజలు ఊరికే చర్చించుకోవడం లేదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది అంటే ఎన్నికలకు ముందు అలవికాని హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి లేకపోతే కొండ మీద కోతిని తీసుకొస్తామని అన్నీ చెప్పి రైతు భరోసా 15,000 ఇస్తున్నారు అంతే. మళ్ళీ సాగు చేసుకునే దానికి ఇస్తారా, రాళ్ళకి ఇస్తారా, రప్పలకి ఇస్తారా, భూమి పట్టాదారికి ఇస్తారా, లేకపోతే కౌలు రైతులకు ఇస్తారా, సాగు రైతులకు ఇస్తారా, యజమానులకు ఇస్తారా? ఇవి కొత్తగా అందులో ఏమీ రాయలేదు. కౌలు రైతులకు ఇచ్చేది కౌలు రైతులకే, మళ్ళా వ్యవసాయ భూమి పట్టాదారులదే, ఎవరిది వాళ్ళదే, యజమానులకే. కౌలు రైతులకి ఇస్తామన్న తర్వాత కౌలు రైతుని ఇప్పటిదాకా గుర్తించలేదు, యజమానులు ఎవరిని గుర్తించలేకపోయారు. ఇప్పటిదాకా రైతు భరోసా విషయంలో మంత్రి ఉపవర్గం చేసి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆడదిప్పి ఏడాది గడిచిపోయింది. మళ్ళీ ఈ ఎరియర్స్ ఇస్తారా? పోనీ జనవరి నుంచి ఇచ్చే దాంట్లో ఈ సంవత్సరం ఎగ్గొట్టినటువంటి ఆ రైతు బంధు, రైతు భరోసా మీరు పేరు పెట్టారు కదా, ఆ డబ్బులు ఇస్తారా? ఒక సంవత్సరం పాటు మీరు ఇవ్వనటువంటి 15,000 రూపాయలు తిరిగి ఇస్తారా? ఇవ్వకుండా కేవలం కొత్తగా మొదలుపెట్టిందే ఇస్తారా? ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇవే చేసుకుంటూ పోతే.
ఇవే చేసుకుంటూ పోతే 10 మంది ఊర్లో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 50 మంది లబ్ధి పొందారనుకోండి, 50 మందికి రాలేదు వేరే కారణాల చేత. ఈ తీసుకున్న 50 మంది కంటే కోల్పోయిన 50 మంది చేసేటువంటి ప్రచారము, ఆ వ్యతిరేకతను మీరు చాలా దారుణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయాన్నే మర్చిపోతున్నారు. నిన్న అసెంబ్లీ మొత్తం చూస్తే, అసెంబ్లీ సమావేశాలు మొత్తం చూస్తే ఏం చేస్తున్నాం మేము? 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం, ఇవే విషయాలు. లేకపోతే కేటీఆర్నో లేకపోతే పాత ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయడం అనేటువంటిదే కేవలం సెంటిమెంట్ మీద, భావోద్వేగాల మీద, సంక్షేమ పథకాల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడపలేరనేటువంటి విషయాన్ని ఇప్పటికే 7 ఏడాది కాలం పొద్దుపోయింది. 7 ఏడాది కాలం గడిపేసిరు, అయిపోయింది. 7 ఏడాది కాలం గడిపేసిన తర్వాత ఇంకా కేవలం సంక్షేమ పథకాల అమలు కోసమే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అంతా కూడా వెళ్ళిపోతుంటే, మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశంలో, లేకపోతే పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పెట్టుబడుల గురించి ఎక్కడ జరుగుతుంది? ఇవాళ ఏమొచ్చినాయి? ఈ ఏడాదిలో కొత్తగా వచ్చినటువంటి పెట్టుబడులు ఏమిటి? మౌలిక వసతుల కల్పన ఏ విధంగా సాగింది అనేటువంటి అంశాన్ని ప్రజలు చర్చించుకోరా? భావోద్వేగాలు లేదా అవతల వాళ్ళని రెచ్చగొట్టడము, రాజకీయాలు చేయడం మాత్రమే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చూడాలి. అట్లా అని కేసీఆర్నో కేటీఆర్నో వాళ్ళ అవినీతిని ఎక్కడ ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు సంబంధించినటువంటి అవినీతిని బయటికి తీయండి, తప్పులేదు, అదొక అంశం. కానీ దాన్నే చూపెట్టి కాళేశ్వరం ఇగొస్తుంది, ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు వస్తుంది, ఆ కేసు అప్పుడు వస్తుంది, ఈ కేసు ఇప్పుడు వస్తుంది, ఫార్ములా కేసు వస్తుంది, ఈ కేసు వస్తుంది, అన్ని కేసులు రావాలి. కానీ అది పక్కకు పెడితే, అది ప్యారలల్గా సాగుతుంటే, ఇంకొక పక్కన మౌలిక వసతులు ఏ విధంగా పెంచుతున్నాము, పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షిస్తున్నాము, గ్రామాలను ఏ విధంగా పటిష్టపరుస్తున్నాము, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏ విధంగా పెంచుతున్నాము, వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలకు మనం ఏ విధంగా ఇస్తున్నాము, లేదంటే చేనేతకు సంబంధించి కానీ మిగిలినటువంటి కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఉంటాయి కదా. అవి చేనేత ఒకటే కాదు, గీత కార్మికులకు సంబంధించి, చేనేత కార్మికులకు సంబంధించి, వివిధ కుటుంబ వృత్తులు, కుల వృత్తులకు సంబంధించి, చేతి వృత్తులకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు, అమ్మకాలు, వాటికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నామనేటువంటి అంశాన్ని ఇవాళ మనం చూపించట్లేదే, ఎక్కడ వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదే, వాటికి సంబంధించినటువంటి పరిశ్రమలు, పెట్టుబడులు ఎక్కడ ఆకర్షించట్లేదే, మార్కెటింగ్ ఎక్కడ చేయట్లేదే. వాటికి సంబంధించినటువంటి కూడా ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది మర్చిపోతున్నారు.